హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎన్ఆర్ ఇన్స్టా పోలీస్. ఈ రోజు మనం కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే భారతదేశంలో 2030లో కామన్వెల్త్ గేమ్స్ జరగబోతున్నాయట. ఇలా భారతదేశం ఈ కామన్వెల్త్ గేమ్స్ ని హోస్ట్ చేయడం ఇది రెండోసారి. అయితే కామన్వెల్త్ గేమ్స్ ని మొదటిసారిగా 1930లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇలా ఇంట్రడ్యూస్ చేసిన కామన్వెల్త్ గేమ్స్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మొదటిసారిగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ని కెనడాలోని హమిల్టన్ హోస్ట్ చేసింది. కెనడా దేశంలోని హమిల్టన్ అనే ప్రాంతం హోస్ట్ చేసింది. అయితే 2026 సంవత్సరంలో 23వ కామన్వెల్త్ గేమ్స్ ని స్కాట్లాండ్ లోని గ్లాస్గో నగరంలో జరగబోతున్నాయి. అలా 24వ కామన్వెల్త్ గేమ్స్ ని 2030లో గుజరాత్ లోని అహ్మదాబాద్ హోస్ట్ చేస్తుంది. అయితే ఇలా అహ్మదాబాద్ లో జరగబోతున్న కామన్వెల్త్ గేమ్స్ అనేది భారతదేశంలోనే రెండోసారి కండక్ట్ చేస్తున్న కామన్వెల్త్ గేమ్స్. 2010లో భారతదేశంలో మొదటిసారిగా ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ ని హోస్ట్ చేశారు. మనం ఇంకొక కరెంట్ అఫైర్ కనుక అబ్జర్వ్ చేస్తే, హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్ సూచి 2025 గాను తన నివేదికని రిలీజ్ చేసింది. ఈ హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్ అనేది యూకే దేశానికి సంబంధించింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లండన్ లో ఉంటాయి. అయితే ఈ హెన్లీ పాస్పోర్ట్ రిలీజ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి దేశం తన పౌరులకి కనిపించే పాస్పోర్ట్ ఆధారంగా వీసా లేకుండా ఎన్ని దేశాలకు స్వేచ్ఛగా ప్రయాణించనే ఉద్దేశం పైన ఈ డాటాని రిలీజ్ చేస్తారు. ఈ డాటాని హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్ అనేది 199 దేశాలను బేస్ చేసుకొని రిలీజ్ చేస్తారు. అలా సింగపూర్ మొదటి స్థానంలో ఉంది. ఈ డాటా ఆధారంగా సింగపూర్ అనేది మొదటి స్థానంలో ఉంటే, రెండో స్థానంలో సౌత్ కొరియా రెండో స్థానంలో ఉంది, మూడో స్థానంలో జపాన్ ఉంటే, భారతదేశం 85వ స్థానంలో ఉంది. అయితే ఇదే రిపోర్ట్ లో భారతదేశం గత ఏడాదిలో 80వ స్థానంలో ఉంటే 2025లో 80వ స్థానంలో ఉంది. మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కనుక అబ్జర్వ్ చేస్తే, యుఎన్హెచ్ఆర్సి యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇందులో సభ్య దేశంగా భారతదేశం 7వసారి ఎన్నికైందంట. ఇలా ఎన్నికైన భారతదేశం 2026 జనవరి 1 నుంచి దాదాపు 3 సంవత్సరాల పాటు సభ్య దేశంగా ఉండబోతుంది. ప్రపంచంలోనే మానవ హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న మనం సెలబ్రేట్ చేస్తాం. భారతదేశానికి ఆయుర్వేద చికిత్స కోసం వచ్చిన కెన్యా మాజీ ప్రధాని అయిన రైలా ఒడింగా ఇదే కేరళ రాష్ట్రంలో హార్ట్ అటాక్ తో మరణించారు. మనం ఇంకొక కరెంట్ అఫైర్ కనుక అబ్జర్వ్ చేస్తే, వరంగల్ ప్రాంతానికి చెందిన పారా అథ్లెట్ అయిన దీప్తి జివాంజీ ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్ లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో 2 బంగారు పతకాలను సాధించింది. అసలు ఏ కంపెనీకైనా మినీ రత్న కానీ మహారత్న హోదా ఎందుకు ఇస్తారంటే, ఏదైనా ఒక కంపెనీకి ఎక్కువ లాభాలున్నా, లేదు అంటే వాళ్ళ వర్కింగ్ క్యాపబిలిటీ ఎక్కువగా ఉన్నా, లేదంటే కంటిన్యూస్ గా ఫైనాన్షియల్ హెల్త్ ని వాళ్ళు మెయింటైన్ చేస్తే, అలాంటి కంపెనీలకి భారత ప్రభుత్వం మహారత్న మినీ రత్న హోదాని ఇస్తుంది. అయితే ఇటీవల హిందుస్థాన్ షిప్ యార్డ్ అంటే ఆంధ్రప్రదేశ్ లోని హిందుస్థాన్ షిప్ యార్డ్ కి మన భారత ప్రభుత్వం మినీ రత్న హోదాని ఇచ్చింది.